హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న చికెన్ కూర పార్ట్ 1 పెట్టాం కదా, ఈరోజు పార్ట్ 2 అన్నం అనేది పెడుతున్నాం. చూడండి, ముందుగానైతే మా అమ్మ అయితే ఒక పెద్ద హండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అయితే వేసి బాగా కలిపింది ఫ్రెండ్స్. వేగినాక అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసింది. అలాగే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసి కొన్ని టమాటాలు అయితే వేసింది. బాగా మగ్గినాక చూడు మసాలాలు అయితే గరం మసాలా, ధనియాల పొడి అయితే వేస్తుంది ఫ్రెండ్స్. వేసినాక ఇంకా బాగా కలుపుకుంటున్నాం. ఎందుకంటే కలుపుకోకపోతే అడుగంటి పొద్ది, ఎందుకంటే మంట ఎక్కువ ఉంది కాబట్టి, పొయ్యి మీద కాబట్టి మనకు త్వరగా అయిపోతుంది. ఇంకా అందులోనే అది చూడండి, ఎసురు అయితే పోతుంది. ఎసురు అయితే పోసింది. ఒక బకెట్ బియ్యం ఫ్రెండ్స్, బకెట్కి 1.5 బకెట్ నీళ్ళు అయితే పోసింది. ఒక బకెట్ సగం అంటే 1.5 బకెట్. అందులోనే కొంచెం ఉప్పు అయితే, కల్లుప్పు అయితే వేసుకుంది మనకు అన్నం రుచి కోసం. ఆ విధంగా అయితే పక్కనైతే మా అక్క అయితే బియ్యం అయితే కడిగి పెడుతుంది, నానబెట్టింది, తీసి వడగడుతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మేమందరంగా ఒక వెళ్ళినాక ఒక పని ఒక్కొక్కళ్ళు ఒక పని చేసుకుంటా మేమైతే ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చూడండి, ఈ విధంగా అయితే ఇంకా బియ్యం అయితే పక్కకు తీసింది ఫ్రెండ్స్, వడకట్టింది. ఇంకా అలాగనే ఎసురు అయితే కాగినామంటే ఇంకా బియ్యం వేసి కలదిప్పుతుంది. చూడండి, ఈ విధంగా అయితే ఎక్కువ కలదిప్పొద్దు ఫ్రెండ్స్, బియ్యం అయితే నానతాయి కాబట్టి ఇరిగిపోతాయి, అన్నం మెత్తగా అయిపోతుంది. ఇంక ఈ విధంగా అయితే పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ మా బాబు కూర్చుంటే మా బాబుని చూపిస్తుంది. చూడండి, మా నాన్న దగ్గర మా బాబుని కూర్చోబెట్టా, మాటకు ఏడుస్తుండు, అందుగా చెల్లు కోసం చూస్తుండు. చూడండి, ఇదైతే అన్నం అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా అన్నం అయితే రెడీ అవుతుంది. చూడండి, మా అమ్మ అయితే ఒకసారి కలదిప్పి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసింది. ఎందుకంటే ఆవిరికి అనేది అన్నం అనేది మగ్గిపోవాలి సార్. అది కింద చూడండి నిప్పు కొరుగులన్నీ తీసేసి పక్కన పెట్టేసిన. ఇంకా ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే అన్నం అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మా అమ్మ అయితే ఇంకా అన్నం పట్టుకొని చూసింది ఉడికిందా ఉడకలేదని. ఈ విధంగా అయితే ఇంకా అన్నం కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, రెడీ అయినాక ఇంకా పక్కన అయితే పెట్టేసినాను సార్. ఇంకా మేమైతే ఇంట్లోకి అయితే అన్నం తెచ్చి పెట్టాము, ఇంకా అందరం తినాలనేసి. ఇంకా చూడండి, అన్నం కానీ కూర కానీ అయితే సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్. చికెన్ అంటే ఇష్టం ఫ్రెండ్స్, నాకైతే చికెన్ చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మా అమ్మ అయితే ఇంకా మేము తినాలనేసి ప్లేయర్ అయితే చేసింది ఫ్రెండ్స్. మా తమ్ముడు ఊరికి వచ్చినాం, మా అమ్మాయి పుట్టినరోజు అయితే మా కోడలు తింటారు, అన్నం తింటారు ఫ్రెండ్స్. తిందురండి అందరూ, ఇదిగో వీళ్ళందరూ మక్కలు, మా బావలు, ఇదిగో మా చిన్నక్క కలిసి, మా అక్క మా బావ వాళ్ళందరూ కలిసి మేము కూర్చొని అయితే అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఇదిగా పక్కన ఉంది మా అక్క కూతురు, ఒక అక్క ఈడ తీస్తుంది, ఒక అక్క పక్కన కూర్చుంది. ఈ పక్క మా పిల్లోళ్ళు, మా బావ, పెద్ద బావ, చిన్న బావ అని. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మేమైతే ఇంకా వరుసగా కూర్చొని అన్నం అయితే మేము తింటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్, అందరూ కలిసి కూర్చొని తినాలంటే మాకైతే చాలా ఇష్టం. మేమైతే ఎక్కడికి వెళ్ళినా మటుకు ఒక్కసారి అయితే ఒక బ్యాచ్ లెక్క తయారవుతాం. చూడండి, ఎప్పుడో ఒకసారి కలిసేది, అందుకే అప్పుడైతే మేము సరదాగా సంతోషంగా ఉంటున్నాం. ఆ రోజైతే మా ఆయన రాలేదు ఫ్రెండ్స్, మా పిల్లలు స్కూల్కి వెళ్ళినారని రాలేదు. ఆ పిల్లల కోసం అయితే ఇంటికాడుండు. మా ఆయన కూడా వచ్చింటే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్, అందరం ఉన్నట్టుండేది. చూడండి, ఈ విధంగా అయితే మేమందరం కూర్చొని తింటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి పుట్టినరోజు అమ్మాయిది, అమ్మాయి ఫస్ట్ పాప, అందుకనే మేము ఇలా ఎక్కువ హెవీగా లేకుండా మామూలుగా సింపుల్గా అయితే మా ఊరికి అయితే మేము చేసుకున్నాం. మీరు కూడా ఇలానే చేసుకుంటున్నాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బర్త్డే బాగుంది, దీవించండి, ఆశీర్వించండి, బ్లెస్ చేయండి. ఈ బర్త్డే పాప మరెన్నో పుట్టినరోజు చేసుకోవాలని ఆశీర్వదించండి. బాయ్.